హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి ఈరోజు మనము లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీ వ్యక్తికి మీ పైన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాము. మరి వీళ్ళు ఏ విధమైన డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎలా మీ జీవితం మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాగా రెగ్యులర్గా మీరు అన్ని వీడియోస్లలో కూడా మీరు వాచ్ చేస్తున్నారు ఈ టారో రీడింగ్ ద్వారా వచ్చే రీడింగ్స్ ద్వారా. అండ్ అలాగే వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నారు, వాళ్ళ మనసు మారిందా, అంటే పాజిటివ్గా మారిందా, నెగిటివ్గా మారిందా, అసలు మీరు ఈ జీవితం నుంచి ఎలా బయటపడాలని కొద్దిగా మంది, అండ్ ఎలాగ ఈ పర్సన్ మా దగ్గరికి వస్తారని కొద్దిగా మంది, ఇలాగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఈ రీడింగ్స్ అనేది మీరు చూస్తున్నారు కదా. మరి మీరు ఏదైనా సరేనండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. మన లైఫ్లో అనుకోని సంఘటనలు, మనం అనుకోని పరిస్థితులు చాలా వరకు మన జీవితంలో వస్తుంటాయి కదా. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్కి కూడా మనము బాధపడుతూ భయపడుతూ నాకు ఇంకెవరు లేరు, నేను ఒంటరిని అయిపోయాను, ఈ పర్సన్ ఉంటేనే నా జీవితం ఉంటుంది, లేకపోతే నేను బ్రతకలేను, లేదంటే ఇంకా అసలు నా జీవితమే లేదు, శూన్యం అన్నట్టుగా చాలామంది బాధపడుతుంటారండి. ఇదంతా అర్థం చేసుకోండి. ఇది ఏంటంటే జస్ట్ ఒక ఇమోషనల్ గేమ్ అనే చెప్పొచ్చండి. సో ఇదొక ఇమోషనల్ ట్రాప్ అనమాట. సో ఈ ఇమోషనల్ ట్రాప్లో మీరు ఉండిపోయి, మీరు ఒక ఆలోచనలు ఏమీ లేకుండా, మీ గురించి మీరే పట్టించుకోకుండా, మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకుండా, ఎంతసేపు ఆ వ్యక్తి కోసమే మీరు బాధపడుతూ, మీ జీవితం అంతా మీరు మీ టైం అంతా వృధా చేసుకుంటూ చాలామంది గడుపుతున్నట్టుగా నాకు క్లియర్గా కనిపిస్తుంది. సో మీరేంటంటే అండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, మన జీవితం మన గురించే ఉంది, వేరే వాళ్ళ గురించి కాదు. అంటే మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉందండి. సో మీరు ఏ విధంగా అయితే దిద్దుకుంటారో మీ మీ జీవితాన్ని, దాన్ని బట్టే మీ లైఫ్ ముందుకెళ్తుందనమాట. సో బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్, టేక్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ యువర్ ఎనర్జీస్. ఏది కూడా మీరు వేస్ట్ చేసుకోకండి. హ్యాపీగా ఉండండి, ప్రయత్నించండి. మాటలు చెప్పడం ఈజీ మేడం, ఇది చాలా కష్టం అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతిదీ కూడా మన చేతిలోనే ఉంటుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ వే. దెర్ ఈజ్ ఎ అంటే వేర్ దెర్ ఈజ్ ఎ వే. అంటే సారీ అండి, ఇది నాకు రావట్లేదు యాక్చువల్గా. ఏదంటే ఎక్కడైతే మనము ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకుంటామో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. ఓకే. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. అంటే మీరు చేయాలన్న ప్రయత్నం మీకు గట్టిగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా దారి దొరుకుతుందండి. సో ఇది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఎప్పుడు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి, మీరు హీల్ అవ్వండి. నా రిక్వెస్ట్ ఏంటంటే పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి, సో దట్ మీకు లైఫ్కి ఒక సొల్యూషన్ వస్తుంది. మీ ముందు భవిష్యత్తులో మీకు ఏం జరుగుతుంది అనేది కూడా మీ టారో రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే మీరు మ్యాక్సిమం పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తప్పకుండా మీ లైఫ్కి ఒక మంచి సొల్యూషన్ కూడా వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకేనండి. సో ఇది మాత్రం జనరల్ రీడింగ్ కాబట్టి మనకేంటంటే ఈ జనరల్ రీడింగ్లో అందరికీ మరి కనెక్ట్ అయ్యే ఆన్సర్స్ యూనివర్స్ నుంచి వస్తాయి కాబట్టి ఇది కొంచెం మీకు రెజినేట్ అయ్యేది ఏంటంటే, మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో దాన్ని బట్టి మాత్రమే మీరు తీసుకోండి. ఓకేనా. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే, ప్రస్తుతము మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్లో మీ పైన ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు, ఓకేనా. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఏ విధంగా ఉన్నాయి, సో దానికి సంబంధించి నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ 3 కార్డ్స్ అయితే తీస్తాను. అండ్ అందులో ఒకటి 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 అంటే 1 1 1 సపరేట్గా పెడతాను. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసేమో మీరు ఒకవేళ మ్యారీడ్ అయి ఉండింటే కనుక మీ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అనే దానికి నేను ఫస్ట్ కార్డ్ తీస్తానండి, టాప్ 1 కార్డ్. టాప్ సెకండ్ కార్డ్ వచ్చేసేమో ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వాళ్ళ గురించి టాప్ సెకండ్ కార్డ్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి థర్డ్ కార్డ్ అయితే తీస్తాను. సో 1 2 3 టాప్ 1 2 3 మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ అదర్ రిలేషన్షిప్ వాళ్ళ కోసం నేనైతే తీస్తున్నానండి. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ని మీరు తలుచుకుంటూ ఉంటే మీకు చాలా అక్యురేట్గా ఆన్సర్స్ అనేవి వస్తుంటాయి. ఓకేనా. ఇదేమో మ్యారీడ్, ఇది అన్మ్యారీడ్ అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కోసం పర్సన్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనేది చూద్దామండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ అనేది అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. సో ఎంగేజ్మెంట్, పార్ట్నర్షిప్, కమిట్మెంట్, ఇంటిమసీ, ఓకే, కంప్లీషన్, యూనియన్. ఓకే, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఎవరికో చూద్దామండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంగేజ్మెంట్ రింగ్. సో
ఇది ఎవరికి స్ట్రాంగ్గా వర్కౌట్ అవుతుంది ఈ ముగ్గురులో అనేది చూద్దాం. ముగ్గురులో అంటే ఏంటంటే 3 రకాల జీవితాలలో రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళ కోసం అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇక్కడ 3 కార్డ్స్ పెట్టాను. అలాగే వాళ్ళ లవ్ ఫీలింగ్స్ కూడా మీ పైన ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని కూడా నేను ఒక 3 కార్డ్స్ అయితే తీసేస్తాను. ఓకేనా? సో, మీ వ్యక్తిని మీరు తలుచుకుంటూ ఉండండి. వాళ్ళ లవ్ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకేనా? మీ పట్ల వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒకసారి చెక్ చేద్దామండి. Universe, kindly give me accurate answer. Kindly give me accurate answer. Kindly give me accurate answer for my question. సో ప్రస్తుతం ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పర్సన్ మనసులో వాళ్ళ గురించి ఎలాంటి ఇమోషనల్ ఫీలింగ్స్ ప్రస్తుతం ఉన్నాయి. సో నేను టాప్ 3 కార్డ్స్ అయితే తీస్తున్నాను యూనివర్స్. ఫస్ట్ కార్డ్ వచ్చేసేమో మ్యారీడ్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ అన్మ్యారీడ్ వాళ్ళకి, థర్డ్ కార్డ్ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో ఇక్కడ లాయల్టీ అంట, డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. ఓకే, లాయల్టీ ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ, ట్రస్ట్ ఇష్యూస్ అనమాట. సో టాప్ 1 కార్డ్ ఫర్ మ్యారీడ్ పీపుల్, టాప్ 2 కార్డ్ వచ్చేసి అన్మ్యారీడ్ పీపుల్, థర్డ్ కార్డ్ వచ్చేసి అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కోసం. ఓకేనా? సో ఇప్పుడైతే చూద్దామండి మరి ఫస్ట్ కార్డు మ్యారీడ్ వాళ్ళకి మీ వ్యక్తి మరి ఎలాంటి ఉద్దేశాలతో కరెంట్ ఫీలింగ్స్తో ఉన్నారనేది చూద్దాము. సో నాట్ ఇనఫ్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే నాట్ ఇనఫ్ అంట. ఎందుకు నాట్ ఇనఫ్ ఒకసారి చెక్ చేద్దాము. సో మీ వ్యక్తిని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఎనీ టైం అంటే మనం రీడింగ్ ఎప్పుడు ఇచ్చేటప్పుడైనా సరేనండి, మీరు ఏంటంటే ఎప్పుడు కూడా మీ వ్యక్తిని తలుచుకుంటూ మనసులో సబ్కాన్షియస్ మైండ్లో కూడా వాళ్ళనే తలుచుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఫ్రస్ట్రేటెడ్ ఇన్ ఎ రిలేషన్షిప్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సబార్డినేట్, ఫియర్, ఈగో ఇష్యూస్, జెలసీ. చూసారా రీడింగ్ ఏం చెప్తుందో? ఇది మ్యారీడ్ వాళ్ళకండి. మీ పార్ట్నర్ యొక్క ప్రజెంట్ వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశాలు మీ గురించి. ఓకే, నాట్ ఇనఫ్ అంట. సో కొంచెం జెలస్ ఉందంట, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంట మీ రిలేషన్షిప్లో వీళ్ళు చాలా ఫ్రస్ట్రేటెడ్ అయి ఉన్నారు. ఒకటే చెప్తున్నారు, ఫ్రస్ట్రేటెడ్ ఇన్ రిలేషన్షిప్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ లేదు, నమ్మకం లేదు, సెల్ఫ్ సబార్డినేట్ అండ్ ఫియర్ ఆర్ ఈగో ఇష్యూస్, జెలసీ. చాలా ఉన్నాయండి. డామినేషన్, ఈగో ఇష్యూస్, జెలస్ ఫీలింగ్స్ చాలా వరకు అయితే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి మ్యారీడ్ వాళ్ళకి అనమాట. నెక్స్ట్ సోల్మేట్స్ అంట. నేను అప్పుడే అనుకున్నానండి ఈ కార్డ్ వచ్చింది అంటే ఇది మ్యాక్సిమం అన్మ్యారీడ్ వాళ్ళకి చాలా లక్కీగా ఉండొచ్చు అనిపిస్తుంది. చూసారా చాలా ఎంత ఎంత బాగా వచ్చాయి కార్డ్స్. నేను అదే చెప్పాలని అనుకున్నాను కానీ ఈ కార్డు చూసి చెప్దామని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ వచ్చింది అని అంటే ఎంగేజ్మెంట్ ఎవరికండి? మ్యాక్సిమం అన్మ్యారీడ్ వాళ్ళకే ఉంటుంది కదా మేజర్గా. సో ఇక్కడ సోల్మేట్స్ అని అంటున్నారు. సో సోల్ కనెక్షన్, పార్ట్నర్షిప్, అగ్రిమెంట్, సోల్ కాంట్రాక్ట్ మీన్స్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చాలా స్ట్రాంగ్గా మనసులో డిసైడ్ అవుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మ్యాక్సిమం ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైతే ఇది రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదర్ రిలేషన్షిప్, అడిక్షన్, సో కోడిపెండెంట్, అబ్సెషన్, పొసెషన్, కంట్రోలింగ్, హ్యాస్ ఎ బ్లాక్, రిస్ట్రెయింట్. సో మీ వ్యక్తి ఏమంటున్నారంటే అడిక్షన్ అంటే మీ కంట్రోల్లో నుంచి వీళ్ళు బయటపడలేకపోతున్నారు, మీ అడిక్షన్ నుంచి బయటపడలేకపోతున్నారు, మీ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. మేబీ ఇమోషనలీ, ఫిజికల్లీ దే ఆర్ వెరీ కనెక్టెడ్ టు యూ, అంటే మీకు చాలా కనెక్టెడ్ అయి ఉన్నారు వీళ్ళు. సో మీ నుంచి దూరం అయినా సరే మీ కంట్రోల్లోనే ఉన్నారు వీళ్ళు ప్రస్తుతం. మీ కంట్రోల్లో ఉండడం అంటే ఏంటి? మీ ఆలోచనతో గడపడము, దానికి సంబంధించి వీళ్ళు ఒక బ్యాడ్ అడిక్షన్స్లోకి వెళ్ళిపోవడము, అంటే ఆ డిప్రెషన్ నుంచి బయటపడటం కోసం కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్స్, సిగరెట్ హ్యాబిట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి. సో వాటన్నిటికీ కూడా వీళ్ళు అలవాటు పడటము, అయినా మిమ్మల్ని ఆలోచిస్తూ మిమ్మల్ని మిస్ అయిపోతూ మీ పర్సన్ ఉన్నట్టు కనపడుతుంది. నెక్స్ట్ అండి ఇక్కడ కరెంట్ లవ్ ఫీలింగ్ మ్యారీడ్ వాళ్ళకి ఏముంది? సో ఫౌండేషన్ అంట. అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్, ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ. అంటే ఏంటి? మీ మ్యారేజ్ లైఫ్లో వీళ్ళకి ఈగో ఇష్యూస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇమోషనల్లీ వెన్ దే ఆర్ థింకింగ్ అబౌట్ యూ, అంటే మీ గురించి ఎప్పుడైతే వీళ్ళు ఒక ఇమోషనల్గా ఒక లవ్ ఫీలింగ్స్లలో వీళ్ళు ఆలోచిస్తుంటే మాత్రం మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా కనబడటం లేదండి. మీతో పాటే జీవితాంతం ఉండాలని చెప్పి, మీతో ఓల్డ్ అవ్వాలి అంటే ఏంటి, ఈవెన్ ముసలోళ్ళు అయ్యే వరకు కూడా మీతో తోడుగా ఉండాలని చెప్పేసి వాళ్ళ మనసులో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఒక ఈగో, కోపము ఇవే ఉన్నాయండి. ఓకే, డామినేషన్. నాకు తెలిసి ఏంటంటే భార్యాభర్తల మధ్యలో చాలా వరకు డామినేషన్ ఎందుకు ఉంటుందంటే ఫైనాన్షియల్గా ఎక్కువగా వస్తుంది, అండ్ రిలేషన్షిప్స్లో అంటే అదర్ రిలేటివ్స్ వల్ల, అంటే ఇన్లాస్ వల్ల రావచ్చు. ఓకేనా, అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు. ఎక్కువగా మ్యారీడ్ వాళ్ళకి వచ్చేది ఇదే ప్రాబ్లం అండి. ఏంటంటే ఐదర్ ఫైనాన్షియల్గా మీకు అప్ అండ్ డౌన్స్, అంటే ఎలా అంటే షేరింగ్ విషయంలో కొంచెం తేడాలు రావచ్చు. అలాగే
ఇన్లాస్తో ప్రాబ్లం రావచ్చు. ఒక కొద్ది మందికి ఈగో ఉంటుంది కదండి. సో వాళ్ళు చెప్పేది వినకూడదు అని చెప్పేసి ఇలాగనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీ దాంట్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ లవ్ అయితే ఉంది. మీతో పాటే లైఫ్ టైం ఉండాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి అన్మ్యారీడ్ వాళ్ళు. వావ్, సూపర్ అండి. సో ఫైనల్ డెస్టినేషన్. సో వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ ఫర్ ది అన్మ్యారీడ్ పీపుల్ అండి ఇక్కడ. సో ఫైనల్ డెస్టినేషన్ అంటే దెర్ ఈస్ నో వన్, దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. సో చాలా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో యు ఆర్ ద సోల్మేట్ కనెక్షన్స్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇదేంటంటే సోల్మేట్ పార్ట్నర్స్ మీరిద్దరు కూడా. ఇక్కడ అన్ని కూడా చాలా పాజిటివ్గా ఉందండి. మీ డే చాలా బాగుంది ఈరోజు. మోస్ట్లీ ఈరోజు ఈ వీడియో చూసే వాళ్ళకైతే మంచి జరగాలి. అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యాక్సిమం మ్యారేజ్ వరకు మీ రిలేషన్షిప్ వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈవెన్ వెడ్డింగ్ రింగ్స్ కూడా వచ్చింది. చూసారా, చాలా పాజిటివ్గా ఉన్నాయండి ఈరోజు మీకు. సో వెడ్డింగ్ రింగ్స్ కూడా వచ్చింది. చాలా బాగుంది కదా మీకు ఈరోజు. యూనియన్, వెడ్డింగ్, మ్యారీడ్, సోల్ కనెక్షన్, వావ్, ఎటర్నల్ లవ్, ఎవర్ లాస్టింగ్ ప్రామిస్. వా, సూపర్. సో అన్మ్యారీడ్ వాళ్ళకైతే చాలా బాగుందండి. బీ పాజిటివ్. మీరు కోరుకున్నది ఏదైనా సరే, డిజైర్, మీ మీ వ్యక్తి పట్ల మీరు ఏది కోరుకుంటున్నారో అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అడిక్షన్, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి చూద్దాము. సో కాన్స్టెంట్ అంట, లవింగ్ యూ ఈజ్ లైక్ అ బ్రీదింగ్, హౌ కెన్ ఐ స్టాప్. ఓకే, మీకు మీ రిలేషన్షిప్లో ఉన్న మీ వ్యక్తి చాలా లవ్ చేస్తున్నారు. కాన్స్టెంట్ లవ్ అని అంటే ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఎంత దూరమైనా మీకు మీ పైన చాలా ప్రేమగా ఉన్నారండి. చాలా ప్రేమ కనిపిస్తుంది. అంటే మీరే శ్వాస, ఊపిరి అన్నీ కూడా మీరే అన్నట్టుగా అంటున్నారు. మరి హౌ కెన్ ఐ స్టాప్ అంట అంటే నువ్వే నా ఊపిరి, నేను నిన్ను మర్చిపోయాను అని అంటే నేను ఊపిరి వదిలినట్టే కదా, బ్రీత్ వదిలినట్టే. సో అలాంటి ఫీలింగ్స్తోని మీ పర్సన్ ఉన్నారండి. అడిక్షన్ అంటే ఇక అంతే కదండి. మీరంటే ఎంత అడిక్షన్ ఉంది అని అంటే అసలు ఊపిరి కూడా పీల్చుకోలేను, నేను ఊపిరి పీల్చుకోలేదని అంటే నేను మర్చిపోయినట్టే. అంత డీప్ లవ్ అనమాట వీళ్ళకి. ఓకే, సో ఇదైతే కనెక్షన్ ఓకే. బట్ వాట్ ఎవర్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ఆల్ ద 3 కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏంటంటే లాయల్టీ మిస్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. ఓకే, ఇదేంటంటే లాయల్టీ అనేది మిస్ అవుతుంది ఈ 3 కనెక్షన్లలో. మ్యారీడ్ వాళ్ళకి, అన్మ్యారీడ్ వాళ్ళకి, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి లాయల్టీ అనేది చాలా మిస్ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు డీల్ చేయాలి. సో ఎప్పుడైతే లాయల్టీ అనేది ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా ఇష్యూస్ అనేవి అయితే రేజ్ అవుతాయి. ఇంకోటండి, మీ పర్సన్కి ట్రావెల్ వచ్చింది. సో ట్రావెల్ అంటే ఏంటంటే లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ అందరికీ ఫీలింగ్ ఏముందంటే మళ్ళీ కలిస్తే బాగుండు, మళ్ళీ లాంగ్ డ్రైవ్ ఎక్కడో ఇద్దరం కలిసి ఒంటరిగా హ్యాపీగా. ఒంటరిగా అంటే వాళ్ళు ఒక్కరు కాదండి, మీతో కలిసి. అంటే మీరు మీ పర్సన్ తప్ప వేరే వాళ్ళు ఉండకుండా మీ ఇద్దరి ఒక మంచి ఒక వరల్డ్, అంత ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా గడపాలన్న ఉద్దేశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మీ వ్యక్తికి. ఓకే, ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈస్ ఏంటండి ప్రాబ్లం? లాయల్టీ ప్రాబ్లం. క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ. టాక్సిసిటీ పీపుల్ కూడా ఉన్నారు కొద్దిమంది. వీళ్ళు ఏంటంటే ఎలా అంటే క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ అంట. అంటే మిమ్మల్ని వాళ్ళు మీరే మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు మనసులో. కొద్దిమంది అండి, అందరు కాదు. ఇక్కడైతే రిలేషన్షిప్లో మాత్రం చాలా బాగుంది. నాకు అన్మ్యారీడ్ వాళ్ళదైతే ఈరోజు ఇంట్యూషన్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ రింగ్ వచ్చింది, వెడ్డింగ్ రింగ్స్ వచ్చినాయి. చాలా బాగుంది, నాకు చాలా నచ్చినాయి ఈ కార్డ్స్ ఈరోజు. ఓకే, సో మీకు పాజిటివ్గా జరగాలని కూడా నేను కూడా కోరుకుంటున్నానండి. మిగతా వాళ్ళకి వద్దు అని కాదు నా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు మనకు యూనివర్స్ నుంచి వచ్చిన కార్డ్స్లో అన్మ్యారీడ్ వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి కార్డ్స్, అందుకని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మనము ఒకసారి చెక్ చేద్దామండి. మీ పర్సన్ మనసులో అయితే ఈ విధమైన ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ఏమైనా సరే మీ పైన చాలా ప్రేమగా అయితే కనిపిస్తున్నారు కదా. మరి వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి, ప్రస్తుతం వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి మరి మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎలా ముందుకెళ్తుంది అనేది చూద్దాము. మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా ఎలాంటి దారిలోకి వెళ్తుంది, ఎలాంటి డెస్టినేషన్, మీ ఇద్దరి రిలేషన్షిప్ డెస్టినేషన్ ఏ విధంగా ఉందో అనేది కూడా మనము ఒకసారి చెక్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. అంటే ఏంటి టైమ్లెస్ రీడింగ్ అంటే ఏంటంటే మీకు ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కూడా ఈ వీడియో మీదని అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తిని మీరు బాగా తలుచుకోండి, మనసులో సబ్కాన్షియస్ మైండ్లో తలుచుకోండి. ఇప్పుడు నేను కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా మీ వ్యక్తిని తలుచుకుంటూ ఉండాలండి. అప్పుడే మీకు ఎనర్జీస్ మంచిగా కనెక్ట్ అవుతాయి. మీకు పర్ఫెక్ట్ రీడింగ్ అనేది మీరు అడిగిన క్వశ్చన్, నేను అడిగే క్వశ్చన్కి మీరు మీ వ్యక్తి పేరు తీసుకొని అడిగితే పర్ఫెక్ట్గా ఆన్సర్ అనేది మీకు యూనివర్స్ నుంచి వస్తుంది. ఓకేనా?
సో నేను ఒకసారి చూద్దాము అసలు ఈ అన్మ్యారీడ్ వాళ్ళకి ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్కి మధ్యలో ఉన్న ఈ ఈగో క్లాషెస్ కానివ్వండి, డామినేషన్ కానివ్వండి, అదర్ పర్సన్స్ వల్ల రిలేషన్షిప్ పాడవడం కానివ్వండి, లాయల్టీ లేకపోవడం కానివ్వండి, ట్రస్ట్ ఇష్యూస్ కానివ్వండి, ఎలాంటి ఇది ఉన్నా సరే అసలు ఫైనల్గా మీ జీవితంలో మీ పర్సన్తో జరగబోయేది ఏంటి అనేది మనము చూద్దాము. నేను ఒక 3 కార్డ్స్ అయితే తీస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకేనా? వీడియో స్కిప్ చేయకూడదు ఎప్పుడు కానీ, పేషెన్స్గా ఉండండి. ఎందుకంటే మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుందండి. నేను ఒకటైతే చెప్పగలను ఏంటంటే, ఇప్పుడు మ్యారీడ్ వాళ్ళవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటివి అన్మ్యారీడ్ వాళ్ళు తెలుసుకోవచ్చు, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవచ్చు, ఎలా జరుగుతుందనేది తెలుసుకోవచ్చు, ఓకేనా? మీకు ఎక్కడో ఒక దగ్గర ఒక ఐడియా అనేది తట్టుతుందండి. అంటే మీకు రిలేటెడ్గా కూడా కొంచెం లైఫ్లో జరిగేటివి ఉంటాయి కాబట్టి ఏది కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు పర్ఫెక్ట్గా మీకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ మెచ్యూరిటీ అనేది అయితే వస్తుంది. అది నేను 100% చెప్పగలను, ఓకేనా? సో ఫైనల్ ఏం షఫ్లింగ్ అండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వాళ్ళ వ్యూవర్ యొక్క పార్ట్నర్, మ్యారీడ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్లో మరి వీళ్ళతో ఏ విధమైన బంధం ఉండబోతుంది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. స్ట్రెంగ్త్, ఓకే, స్ట్రెంగ్త్ అయితే వచ్చింది. 3 కార్డ్స్ అయితే తీసాను. నెక్స్ట్ వచ్చేసి అన్మ్యారీడ్ వాళ్ళకి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది మీ వ్యక్తితో అనేది చూద్దామండి. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ అన్మ్యారీడ్ కపుల్. ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క పార్ట్నర్ ఫ్యూచర్లో వీళ్ళ డెసిషన్ వల్ల వీళ్ళకి ఏం జరగబోతుంది, వీళ్ళ లైఫ్ జర్నీ ఎక్కడ దాకా వెళ్తుంది, అన్మ్యారీడ్ వాళ్ళ లైఫ్ జర్నీ ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో, అన్మ్యారీడ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ వాళ్ళ పార్ట్నర్తో ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి జర్నీ జరగబోతుంది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఓకే, ద చారియట్ వచ్చింది. నాకు ఒక కార్డు ముందే పడిపోయింది, అయినా కూడా నేను తీస్తున్నాను 3 కార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి అండి. సో అదర్ రిలేషన్షిప్లో లైక్ అదర్ రిలేషన్షిప్ అంటున్నాను, సో మీరు అర్థం చేసుకోండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ కాకుండా ఎనీ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి, మీ వ్యక్తి ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో ఆ వ్యక్తి నిర్ణయాలు మీ గురించి ఎలా ఉంటున్నాయి. చాలా అడిక్షన్ అయిపోయిందండి మీ మీద, కానీ మరి ఎందుకు వీళ్ళు రావట్లేదో మరి అంటే మేబీ వాళ్ళకి ఒక కంట్రోల్ డిపెండెన్సీ ఉండొచ్చు. అంటే వేరే వాళ్ళ డిపెండెన్సీ పైన కూడా వీళ్ళు ఆధారపడవచ్చు. సో వాళ్ళ వల్ల కూడా వీళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో ఫైనల్గా షఫుల్ చేస్తున్నాను. మీ వ్యక్తి మీ దగ్గరికి వస్తున్నారా లేదా అనేది చూద్దామండి. కనెక్ట్ అవుతున్నారా లేదా మీకు. సో 9 ఆఫ్ కాయిన్స్ వచ్చింది. సో ఫైనల్గా అయితే నేను 3 కార్డ్స్ అయితే తీసేసానండి. చూద్దాము మరి మీ వ్యక్తి ఎలా ఉంటున్నాయి అభిప్రాయాలు అనేది చూద్దాం. సో ఫస్ట్ మ్యారీడ్ వాళ్ళకండి. వావ్, సూపర్. 6 ఆఫ్ వ్యాండ్స్. సో సక్సెస్ఫుల్లీ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్ బ్యాక్ అండి. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. సో 8 ఆఫ్ వ్యాండ్స్ అంటే చాలా ప్యాషనేట్గా మీ వైపు వస్తున్నారు మీ వ్యక్తి. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారండి, ఒక స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకుంటున్నారు. సో చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు అండ్ మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి సక్సెస్ఫుల్గా మీ వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎనీవన్ అండి, ఇక్కడ ఎవరికైనా వర్తిస్తుంది. అండ్ ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ కొంచెం మీ వ్యక్తులలో స్వార్థపూరితమైన ఉద్దేశాలతో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. నేనైతే 100% చెప్పగలను. సో స్వార్థపూరితంగా అంటే ఏంటంటే వీళ్ళ ఉద్దేశాలు లోపల వాళ్ళు మీకు పైన చెప్పిన విధంగా అయితే లేదు. వీళ్ళు ముందు ముందు మిమ్మల్ని మళ్ళీ మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ స్వార్థంగానంటే మోస్ట్లీ వీళ్ళు ఫైనాన్షియల్గా మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి ఉండొచ్చు అండి. లేదు అని అంటే వాంటెడ్లీ మేబీ మిమ్మల్ని వీళ్ళు బాధ పెడుతున్నట్టుగా కూడా ఉంది. సో ఇక్కడ వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే కొంచెం డామినేషన్ అనే వాళ్ళు ఉన్నారు కదండి. సో మీ పైన డామినేట్ చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో కూడా ఇప్పుడు చూడండి, చాలామంది మంచిగా పైన మాట్లాడినట్టుగా ఉన్నా కూడా లోపల వాళ్ళకి చాలా జెలస్ ఉంటుందండి, చాలా పగబట్టి ఉంటారు కొద్దిమంది. సో అలాగా పైకి మాత్రం మామూలుగా ఉంటారు కానీ లోపల లోపల వాళ్ళు చేసే పనులు చేస్తుంటారు. సో ఇలాంటి ఉద్దేశాలు ఉన్న వ్యక్తులు కూడా మీ జీవితంలో వస్తున్నారు సక్సెస్ఫుల్గా. కాకపోతే మీరు గమనించండి అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది మీరు గమనించుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ పర్సనా కాదా. ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే చాలా స్ట్రాంగ్గా వీళ్ళు నిర్ణయం అయితే తీసుకుంటున్నారు, వస్తున్నారు, చాలా ప్యాషనెట్గా కూడా వస్తున్నారు. బట్ వాళ్ళ ఉద్దేశాలు కొద్దిమంది అయితే మోసపూరితమైన ఉద్దేశంతోనే కొద్దిమంది వస్తున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. అయితే ఎవరు ఏంటి అనేది మాత్రం పర్సనల్ రీడింగ్లో మాత్రమే తెలుస్తుందండి. ఇక్కడ కూడా ఉన్నారండో ఈ దొంగలు. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది ఇక్కడ.
సో ప్యాషనెట్ రిలేషన్షిప్, ద డెవిల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ. ద డెవిల్ ఎనర్జీ వచ్చింది అండ్ ద వరల్డ్ కూడా వచ్చిందండి. ఇక్కడ ద వరల్డ్ కార్డ్ వచ్చింది. సో మోస్ట్లీ వీళ్ళు దే ఆర్ రిలీజింగ్ ఫ్రమ్ ది డెవిల్ ఎనర్జీస్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ వ్యక్తి ఎవరి కోడిపెండెన్సీలో ఉండుంటారు, లేకపోతే వేరే వాళ్ళు వీళ్ళని డామినేట్ చేస్తూ, అంటే లేదనంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కూడా ఉండొచ్చు అండి కొద్దిమంది. అంటే వాళ్ళ మాటలు విని కూడా మీకు దూరమై ఉంటారు. సంథింగ్ ఏదో ప్రస్తుతం వాళ్ళు ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక డెవిల్ ఎనర్జీ అని అంటే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతం. సో నెగిటివ్ ఆలోచనలతో కూడా ఉండొచ్చు, నెగిటివ్ పర్సన్స్ వీళ్ళ లైఫ్లో ఉండొచ్చు, లేదంటే మీ పైన నెగిటివ్ ఆలోచనలు ఉండొచ్చు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. అండ్ వాళ్ళ ఉద్దేశాలు కూడా నెగిటివ్గా ఉండొచ్చు అండి. అంటే మేబీ మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశాలు కూడా కొద్ది మందికి ఉండొచ్చు పాస్ట్లో. బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కంప్లీట్లీ దే ఆర్ చేంజింగ్ అండి. సో దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. ద వరల్డ్ అంటే మీతో జీవితం మొత్తం, ప్రపంచం, ఒక కొత్త ప్రపంచం సృష్టించుకోవాలి అంటే మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ 7 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. 7 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ ఇల్యూషన్స్, ఆప్షన్స్ అంటే ఏంటి అంటే మీకంటే బెటర్ ఆప్షన్స్ వాళ్ళకి దొరకకపోవచ్చు కూడా అండి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళకి జీవితంలో జరగలేదు. కంపేర్ టు వేరే వాళ్ళకంటే కూడా మీ దగ్గర ఆ కంఫర్ట్ కానివ్వండి, ఆ ప్రేమ కానివ్వండి, ఆ లవ్ ఎఫెక్షన్ కానివ్వండి, ఆ రిలేషన్షిప్లో వాళ్ళు కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ దగ్గర ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసి కూడా వాళ్ళు మీ వైపే వచ్చినట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తుంది. కొద్దిమంది ఉద్దేశాలు వేరే రకంగా ఉండేనండి పాస్ట్లో, బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళు మంచి ఉద్దేశాలతో మీ జీవితంలోకి రాబోతున్నారు. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ అండి. ఇక్కడ కూడా చాలా మంచి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు. కొంచెం కఠినమైన నిర్ణయం అయినా సరే, లేదంటే వీళ్ళు ఒకరు ఒప్పుకునే పరిస్థితులలో లేకపోయినా సరే మీకు అనుకూలంగా వాళ్ళైతే రాబోతున్నారు. నెక్స్ట్ అడిక్షన్లో ఉన్న వాళ్ళు చూడండి, 10 ఆఫ్ కప్స్ వచ్చింది, పేజ్ ఆఫ్ స్వార్డ్స్ థర్డ్ పార్టీ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ చాలామంది ఏంటంటే మీకు ఇమోషనల్గా దూరం అయ్యారు. వీళ్ళు చాలా వరకు అయితే బాధపడటము, ఒక నరకం చూడటం లాంటిదండి. ఓకే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే మిమ్మల్ని వదిలేసిన తర్వాత వాళ్ళ లైఫ్ లేదు, చాలా క్లియర్గా కనపెడుతుంది. సో 7 ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని వదిలేసిన తర్వాత వాళ్ళు చాలా బాధపడుతున్నారండి అండ్ అనుభవిస్తున్నారు. ఒక రకమైన నెగిటివ్ లైఫ్ని వీళ్ళు అనుభవిస్తున్నారు. వేరే వాళ్ళ వల్ల వీళ్ళు కూడా ఇబ్బంది కూడా పడుతున్నారు. సో వీళ్ళని అర్థం చేసుకున్న పర్సన్స్ అయితే లేరు వీళ్ళ జీవితంలో, అది అర్థమైంది వాళ్ళకి ఇప్పుడు క్లియర్గా. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉందండి. మీకు మీ పార్ట్నర్కి మధ్యలో రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ని రానివ్వకుండా వేరే థర్డ్ పార్టీ పర్సన్ కూడా ఉన్నారు. సో వీళ్ళు వాళ్ళని డామినేట్ చేస్తూ వాళ్ళు మీకు మీ పర్సన్కి మధ్యలో ఉంటూ మీ దగ్గరికి రానివ్వకుండా కూడా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే కోరుకునేది ఏంటంటే ఈవెన్ వాళ్ళు ఎలాంటి లైఫ్లో ఉన్నా సరే మీతో ఉన్న ఆ బంధాన్ని మాత్రం లాంగ్ టర్మ్ ఉండాలి, అంటే మీతో హ్యాపీ ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి. ఎప్పటికీ మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఇష్టపడే ఉద్దేశం వీళ్ళకి లేనట్టుగా ఉంది. సో మోస్ట్లీ వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అంటే థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి కూడా వీళ్ళు బయటపడే అవకాశాలు అండి. ఓకేనా, సో బయటపడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళ జీవితం నుంచి మూవ్ ఆన్ అయిపోయే అవకాశాలు, ఇక్కడ మిమ్మల్ని దగ్గర అయ్యే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే టైం అయితే పడుతుందండి. ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్స్లో ఏంటి అంటే మీకు మీ పర్సన్ దూరం అవ్వడానికి ఇప్పుడు ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. విడిపోవడం చాలా ఈజీ అండి. ఒక పర్సన్ని వదిలేసి వెళ్ళిపోవడం చాలా ఈజీ, కానీ ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది, అది మీకు కూడా తెలుసు. అయితే మీకు ఓపిక ఉండి, మీకు నమ్మకం ఉండి, లేకపోతే మీరు వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మీరు వాళ్ళతో ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతే జీవితంలో పర్వాలేదు. లేదు ఇలాగే అదే అవుతుంది అంటే కర్మకి వదిలేసి, లేకపోతే విధికి వదిలేసి, మీరు ఫేట్కి వదిలేసి అది జరిగినప్పుడు జరుగుతుందని మీరు మాత్రం మీ పని చేసుకుంటూ ఈ బంధంలో ఒక డెసిషన్ తీసుకోకుండా ఉంటే మాత్రం బాధపడేది మీరే. ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది ఆ పెయిన్, కానీ తగ్గదు. సో ఒక నిర్ణయం తీసుకోండి. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ రిలేషన్షిప్ ఎవరైనా సరే ఇదంతా కూడా ఒక ఇమోషనల్ ట్రాప్లో ఉంటారు మనం అందరము. సో ఇదే జీవితం కాదు, అర్థం చేసుకోండి, బీ పాజిటివ్. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు ఒక చక్కగా ఎవరికి సంబంధించిన లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను ఒక మంచి ఫ్యూచర్ రీడింగ్ కూడా ఇస్తాను. అలాగే రెమెడీస్ ఉంటే రెమెడీస్ కూడా వెళ్ళొచ్చు. అండ్ క్రిస్టల్స్ ఉంటాయి, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు.
చాలా మంచి పాజిటివ్ వైబ్స్ మీ చుట్టూ ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. సో మీరు పాజిటివ్గా ఆలోచనలు చేస్తే ఆటోమేటిక్గా పాజిటివిటీ మీ జీవితంలోకి వస్తుంది. అది 100% నిజం అండి. బీ స్ట్రాంగ్, బీ బోల్డ్. ఫస్ట్ బోల్డ్గా ఉండండి. ఎవరి ముందల మీరు ప్రొజెక్ట్ చేయకండి, నేను బాధలో ఉన్నాను అని ఎక్స్ప్రెస్ చేయకండి. ఎవరి ముందరైనా సరే నేను నాకేం లేదు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అన్నట్టుగా ఉండండి. మీరు మనసులో అట్లా గట్టిగా డిసైడ్ అయిపోతే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి, ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.